అర్ధరాత్రి 12 దాటిన పోలింగ్ జరిగింది. క్యూ లైన్లలో జనం ఉన్నారు. వీళ్ళంతా ఎవరు? చివరి నిమిషంలో ఎలా వచ్చారు? వారు ఎవరికి ఓటు వేశారు? ఏంటి కథ? ఇలాంటివన్నీ నడుస్తున్నాయి. పైగా ఇప్పుడు సోషల్ మీడియాలో రెండు పార్టీల మధ్య సెటైర్లు, ఫైర్లు, ట్రోలింగ్లు అన్నీ జరుగుతున్నాయి. సైకిల్ సునామీలో ఫ్యాన్ కొట్టుకుపోయిందని ఒకరు, ఫ్యాన్ సునామీలో సైకిల్ కొట్టుకుపోయిందని ఇంకొకరు. ఇలాంటి లెక్కలన్నీ తెరపైకి వస్తున్నాయి. కుటుంబంలో మంచి జరిగితేనే ఓటు వేయండి. ఇది సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రచారాల్లో చెబుతూ వచ్చిన మాట. రకరకాల సంక్షేమ పథకాలతో బటన్లు నొక్కుతూనే ఉన్నామని చెప్పుకున్నారు. సీన్ కట్ చేస్తే సంక్షేమ పథకాల లబ్ధి పొందుతున్న వారంతా ప్రభుత్వానికే ఓటు వేయాలని రూల్ లేదు. ఇప్పటికే చాలా ఎన్నికలు ఈ విషయాన్ని రుజువు చేశాయి. సామాజిక పెన్షన్లు సహా కొన్ని ఇతర పథకాలు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇవ్వాల్సిందే. దీనిపై జనానికి ఫుల్ క్లారిటీ ఉంది. అయితే కొంతవరకు నగదు ఎక్కువ తక్కువ అంతే. ఓటర్స్లో మహిళలు, వృద్ధులవి కీలకంగా పోల్ ఫ్యాక్టర్ని డిసైడ్ చేస్తుంటాయి. నిజానికి ఈ వర్గాలు గతంలోనూ లబ్ధి పొందాయి, ఇప్పుడు లబ్ధి పొందుతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే తమకింకా మంచి జరుగుతుంది, ఇంకో రూపాయి ఎక్కువ వస్తుందన్నది జనం చూస్తారు. ఆ లెక్కన ఆలోచించి ఓట్లు వేశారన్న టాక్ వినిపిస్తోంది. పెన్షన్ ఎక్కువ ఇస్తామన్న హామీలపై వృద్ధులు ఎలా రియాక్ట్ అయ్యారు? మహిళలు ఇప్పుడున్న పథకాలకి మొగ్గు చూపారా, లేదంటే టీడీపీ ఇచ్చిన ఫ్రీ బస్ జర్నీ వైపు ఆలోచించారా? ఇవన్నీ కీలకమే. అందుకే వారి ఆలోచన ఏంటన్నది ఇప్పటికీ ప్రీ పోల్ రూపంలో, ఎగ్జిట్ పోల్ రూపంలో వివిధ సంస్థలు సేకరించాయి. ఎగ్జిట్ పోల్స్ జూన్ 1న సాయంత్రం 6 గంటలకు వెలువడనున్నాయి. సాధారణంగా ఎగ్జిట్ పోల్స్లో వచ్చే అంచనాలే దాదాపుగా ఖరారవుతున్న పరిస్థితి ఉంటోంది. సో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 7వ ఫేజ్ జూన్ 1న ముగుస్తుంది. ఆ తర్వాతే దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్ అంచనాలు బయటకొస్తాయి. స్పష్టంగా అజెండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే సంక్షేమం ద్వారా అభివృద్ధి, ప్రతి పేద కుటుంబం అభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి కూడా దారితీస్తుంది అని ఒక యజ్ఞం మొదలు పెట్టారు. ఆ రోజే అజెండా ఫిక్స్ అయిందని మేము అనుకుంటున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరిగినదంతా కూడా దాని కొనసాగింపు. ప్రజలు అదే నిజమైన ప్రజాస్వామ్యంలో అజెండాగా ఉండాలని కూడా భావించారని కూడా ఈ గతంలో కూడా తెలుస్తున్నది. అదే మేము చెప్తూ వచ్చాం. యువత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించాలని ఎందుకు అనుకుంటున్నారు? అసలు యువత లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని చూసేదే యువతను ఐకాన్ లాగా చూస్తారు. వాళ్ళందరూ ఆయనకే వేశారని అనుకుంటే అనుకోవచ్చు. అంతా జూన్ 4కు తెలిసిపోతుంది కదా, తొందర ఎందుకు? మాకు అనిపించింది మేము చెప్పాము. ఈ రోజు కాదు, 2 రోజుల నుంచి వాళ్ళ సినిమా మొదలైంది చూపించడం. 2 డేస్ ముందు నుంచి అదే పనిగా కొత్త అబ్జర్వర్స్ ఎవరో తీసుకొచ్చి పెట్టినట్టున్నారు. ఎక్కడికెక్కడ బదిలీలు మీరు చూసినారు. ఎన్నికల పోలింగ్ ఒక రోజు ముందు అంత అడ్డగోలు బదిలీలు కానీ 1 రోజు 2 రోజుల ముందు జరగవు. ఏపీలో గ్రౌండ్ క్లియర్గా ఉంది. ఒకవైపు వైసీపీని అభిమానించే వృద్ధులు, మహిళలు, ఇంకోవైపు టీడీపీ కూటమికి సపోర్టుగా ఉండే వృద్ధులు, మహిళలు. మధ్యలో స్వింగ్ ఓటర్స్ డే చాలా కీలకంగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. పోలింగ్ ముగిసిన తర్వాతి నుంచి వైసీపీ వాళ్ల ముఖంలో కళ లేదని, ప్రజాస్వామ్యాన్ని కోరుకునేవారు నిశ్చింతగా ఉండాలంటున్నారు రఘురామకృష్ణరాజు. రాజకీయ చిత్రపటం నుంచి జగన్ అవుట్ అవుతున్నారన్నారు. ఇవాళ ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురు చూసేది రిజల్ట్ ఏమవుతున్నారు. అందుకని ఈరోజు ఈ రచ్చబండ నిశ్చింతగా ఉండండి. ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళందరూ నిశ్చింతగా ఉండండి. ఎన్నాళ్ళు బాధపడిన వాళ్ళందరూ నిశ్చింతగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ చిత్రపటంలో లేకుండా పోతున్నాడు. ఏదో ఆ సాక్షి పేపర్ చూసి తెలియక ఎవరన్నా తెగరలు మా జిల్లాలోకి బాగా బెట్టింగ్ సరదాలు ఎక్కువ, ఏదైనా కాశారంటే పోతారు. సరే, మా పార్టీ వాళ్ళే బాగుపడతారు, అది వేరే విషయం. కానీ మీరైనా పాడైపోవాలని చెప్పి నేను ఎందుకు కోరుకోవాలి అని చేత దయచేసి చెప్పిన తర్వాత కూడా ఇంకెవరన్నా పిచ్చోడు కాసుకుంటే అది వేరే విషయం, మనం ఏం చేయలేం. ఈసారి కాపు సామాజిక వర్గం ఓట్లు ఎటువైపు టర్న్ తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. టీడీపీ, జనసేన కూటమి మధ్య ఓట్ల బదిలీ జరిగిందా లేదా అన్నది కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారింది. కాపుల్లో ఎడ్జ్ టీడీపీ, జనసేన కూటమి వైపే ఉందన్న టాక్ వినిపిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి
వేటికవే పోటీ చేయడంతో ఓట్లన్నీ చీలిపోయి వైసీపీకి బాగా బెనిఫిట్ జరిగింది. ఇప్పుడు మాత్రం కలిసి పోటీ చేస్తుండటంతో కథ మారినట్టే అన్న విశ్లేషణ కూడా నడుస్తోంది. మరోవైపు ఎన్డీఏలో టీడీపీ చేరడంతో ముస్లింల ఓట్ల ఎఫెక్ట్ తగ్గుతుందన్న లెక్కలుండగా ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగాల్సిందే అని జగన్ మాట్లాడడంతో వారి ఓట్లు వైసీపీ వైపు టర్న్ అవుతాయన్న లెక్కలున్నాయి. మొత్తం 22 లక్షల మంది ఏపీకి వెళ్లి ఓటు వేశారన్న లెక్కలు తెరపైకొచ్చాయి. ఓవరాల్గా చూస్తే జగన్కి ప్రజలు చెంపపెట్టు లాంటి తీర్పిచ్చారని టీడీపీ నేతలంటున్నారు. ప్రజా ఉద్యమాలను అణచివేశారు, ఉద్యోగులను అణచివేశారు, దళిత వర్గాలను అణచివేశారు, బలహీన వర్గాలను అణచివేశారు. తమ సామ్రాజ్యం ఇష్టారాజ్యంగా చేయొచ్చు ఒక నియంత పోకడపోయిన ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలనే లక్ష్యంలో అన్ని ప్రాంతాల నుంచి, ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ నుంచి కోస్తాంధ్ర దాకా కూడా ఒక ఉద్యమంలాగా పోరుబాట పెట్టారు. ఇది ప్రజా ఉద్యమం. ఈ ఉద్యమంలో ఎన్డీఏ కూటమి గెలుస్తూ ఉంది. మామూలుగా గెలవటం కాదు, చెంపపెట్టులాగా, జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టులాగా దోపిడీ విధానాలకి, అవినీతి కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఇవాళ ప్రజలు పోరాటం పొందాను ఓట్లు వినియోగించుకున్నారు. సో ఈసీ తమ శక్తి మేరకు పనిచేస్తుంది, స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. వదిలేశారు, రిగ్గింగ్ జరిగింది, చేతులెత్తేశారు ఇలాంటి వాదనల్ని పక్కన పెట్టారు. పల్నాడు సహా పలు ప్రాంతాల్లో ఈవీఎంలు ధ్వంసమైన అందులోని చిప్పు భద్రంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాతే వేరే మిషన్తో పోలింగ్ కంటిన్యూ చేశారు. అది పరిస్థితి. ఓవరాల్గా చూస్తే ఓటమి తప్పుల్ని, హింసాత్మక ఘటనలు, ఈవీఎంల ధ్వంసం, రిగ్గింగ్ ఘటనలపై వైసీపీ నెట్టేయాలని చూస్తోందని టీడీపీ అంటుంటే తరలివచ్చిన మహిళాలోకం మద్దతుతో గెలుపు తమదే అని వైసీపీ నేతలంటున్నారు. మరి విక్టరీ ఎవరిదో జూన్ 4న తేలబోతోంది. For more videos like this, subscribe Big TV channel.